గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీరకాయ పచ్చడి. ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్. ముందుగా లేత బీరకాయలు తీసుకొని పొట్టు తీయకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. పొట్టు తీయకూడదండి బీరకాయ పచ్చడికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. బీరకాయ పచ్చడికి ఆయిల్ అనేది కొస్త ఎక్కువ పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది హీట్ ఎక్కాక కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మినప్పప్పు అనేది కలర్ మారేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. ఈలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు ఓ 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి, మిరపకాయలు చిట్లుతాయి కాబట్టి మూత వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్ అనేది చేతుల మీద చిట్లుతుంది. అలా చిట్లకుండా కొన్ని ముక్కలుగా వేసుకునేసి మూత వేసి లో ఫ్లేమ్లోనే ఎగ్జాక్ట్ 3 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. బీరకాయలు లో ఫ్లేమ్లో ఎంత మగ్గితే అంత బాగా ఉడికిపోతాయి. పచ్చడి టేస్ట్ కూడా మనకి బాగుంటుంది. ఒకసారి ఇలా తీసి కలియబెట్టుకొని మళ్ళీ మూత వేసి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు బీరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనిచ్చి అవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. బీరకాయ పచ్చడి ఎంత మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది అంతే బాగుంటుందండి. అంతేనండి, ఎంత సింపుల్ అయిన బీరకాయ పచ్చడి రెడీ.